350 సెగ్మెంట్ లో ఒక మంచి వెహికల్ కోసం అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్. అయితే ఈ వీడియో మీకోసం అనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ 2025 లో రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మరో కొత్త వెహికల్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ద హంటర్ 350 అనమాట. కంప్లీట్ గా న్యూ కలర్స్ తో తీసుకురావడం జరిగింది. టోటల్ గా 6 కలర్స్ అండ్ 3 వేరియంట్స్ లో అయితే వెహికల్ మనకి లాంచ్ చేయడం జరిగింది అనమాట. అండ్ ప్రీవియస్ వర్షన్ కి కంప్లీట్ గా కొన్ని చేంజెస్ అయితే ఈ వెహికల్ లో చేశారు. అండ్ కంప్లీట్ గా ఈ వీడియోలో వచ్చేటప్పుడు మనకి ప్రోస్ అండ్ కాన్స్ గానీ అండ్ ప్రైస్ డీటెయిల్స్, అలాగే మనకి ఈ ప్రైస్ కి వర్తా కాదన్నది కూడా ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మనకి ఎవరైతే వెహికల్ హంటర్ 350 కొనుక్కోవాలనుకున్నారో వాళ్ళకైతే యూస్ఫుల్ అయితే ఉంటుంది అనమాట. ఫుల్ వీడియో అయితే చూడండి. అండ్ కంప్లీట్ గా మనకి రైడ్ ఇంప్రెషన్ ఎలా ఉందో కూడా ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వెహికల్ మనకి రివ్యూ చేయడానికి ఇచ్చింది అయితే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ మదిలపాలెం బ్రాంచ్ వాళ్ళు అనమాట. అండ్ కంప్లీట్ గా మీకు ప్రైస్ డీటెయిల్స్ అండ్ మీకు లొకేషన్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే కాంటాక్ట్ ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ప్లీజ్ బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. నేను ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తే మాత్రం వీడియో అండ్ కంపల్సరీగా బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసుకోండి. ఇంకెందుకు కలిసి లెట్స్ గో ఇంటూ ద వీడియో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెహికల్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ గా న్యూ డిజైన్ తో తీసుకురావడం జరిగింది అనమాట. హంటర్ 350 వచ్చేటప్పుడు కూడా. అండ్ ప్రీవియస్ వర్షన్ కి దీనికి కూడా కంప్లీట్ గా మనకి పెద్దగా చేంజెస్ లేవు. 3 వేరియంట్స్ లో అయితే తీసుకురావడం జరిగింది. మనకి 2024 లో మనకి వేరియంట్ కి ఇప్పటికి కూడా కొన్ని చేంజెస్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట. అండ్ వెహికల్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ గురించి మాట్లాడుకుందాం. అండ్ కంప్లీట్ గా డిజైన్ వైజ్ గా అయితే మనకి చేంజెస్ అయితే లేవు. దీంట్లో వచ్చేటప్పుడు 3 వేరియంట్స్ వచ్చేటప్పుడు కూడా ఫోక్ వీల్స్ తో అయితే వస్తుంది. అండ్ డ్యూయల్ ఛానల్ అండ్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ తో అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట వెహికల్ వచ్చేటప్పుడు కంప్లీట్ గా. అండ్ దీంట్లో చేంజెస్ ఏం చేశారంటే కంప్లీట్ గా మనకి కన్సోల్ దగ్గర వచ్చేటప్పుడు మనకి డిజిటల్ కన్సోల్ ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ దాంట్లో వచ్చేటప్పుడు మనకి గూగుల్ మ్యాప్స్ కానీ అలాగే బ్యాటరీ ఇండికేషన్ కానీ కంప్లీట్ గా అయితే మనం చూసుకోవడానికి అయితే నావిగేట్ చేసుకోవడానికి అయితే కంప్లీట్ గా యూస్ఫుల్ గా అయితే ఉంటుంది. అండ్ మనకి సేమ్ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎయిర్ అండ్ ఆయిల్ కూల్ ఇంజన్ అయితే కంప్లీట్ గా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ డీటెయిల్స్ చూసుకుంటే ఫస్ట్ మన ఇంజన్ గురించి మాట్లాడుకోవాలన్నమాట. ఎయిర్ అండ్ ఆయిల్ కూల్ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ కంప్లీట్ గా వచ్చేటప్పటికి అండ్ మాక్సిమం పవర్ వచ్చేటప్పటికి 20.2 bhp అయితే వస్తుంది. అండ్ టార్క్ వర్షన్ దగ్గర వచ్చేటప్పుడు 27 న్యూటన్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అండ్ పవర్ ఒక ఆర్పిఎం చూసుకుంటే ఆల్మోస్ట్ మీకు 6100 ఆర్పిఎం అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ గా మనకి లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు అంటే 350 సెగ్మెంట్ లో మనకి వెహికల్ చూసుకుంటే ఒక బెస్ట్ కాంపిటేటర్ వెహికల్ ఎందుకు అంటున్నానంటే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి వచ్చేటప్పటికి కూడా మంచి హంటర్ వచ్చేటప్పుడు కూడా చాలా మంచి రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు కూడా. అండ్ మనకి రైడర్ అండ్ పిలియన్ కూడా చాలా కంఫర్టబుల్ సిట్టింగ్ అయితే ఉంటుంది. అండ్ ప్రీవియస్ వర్షన్ కి సీట్ వైజ్ గా చూసుకుంటే కూడా క్వశ్చనింగ్ అనేది చాలా నీట్ గా ఉందన్నమాట. కంపారిజన్ చేసుకుంటే చిన్న హార్డ్ ఉండేది ప్రీవియస్ వర్షన్ కి. అండ్ కంప్లీట్ గా చేంజ్ చేశారనమాట. క్వశ్చనింగ్ చాలా కంఫర్టబుల్ గా అయితే ఉన్నది. అండ్ వెహికల్ చూసుకుంటే కొంచెం షార్ట్ గా ఉంటుంది అనమాట. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా తక్కువ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ మీకు గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే అరౌండ్ 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ ఇంక్రీజ్ చేసి ఉంటే ప్రీవియస్ వర్షన్ కి సేమ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు. ఇంకొంచెం ఇంక్రీజ్ చేసి ఉంటే చాలా బెటర్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే అవును. అండ్ వెహికల్ వెయిట్ చూసుకుని ఆల్మోస్ట్ మీకు 177 kgs వెహికల్ వెయిట్ అయితే ఉన్నది. అండ్ సీట్ హైట్ చూసుకుంటే ఎస్పెషల్ గా 800 mm సీట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ చాలా మంచి కుషనింగ్ అయితే ఉన్నది. అండ్ అలాగే మనం ఏదైతే ట్యాంక్ గురించి మాట్లాడుకుంటే 13 లీటర్స్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ కంప్లీట్ గా మీకు వచ్చేటప్పటికి అరౌండ్ మీకు 30 నుంచి 35 కిలోమీటర్స్ మైలేజ్ అయితే వస్తుంది. కంపెనీ క్లెయిమ్ చేస్తుంది అంటే. అండ్ ట్యాంక్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేసి ఉంటే బాగుండు. అండ్ మనకి ఒక 14 or 15 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీని ఇచ్చి ఉంటే కంప్లీట్ గా మనకి లాంగ్ రైడ్స్ వెళ్ళినప్పుడు చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే ఉంటుంది. అండ్ బేసిక్ గా 350 సెగ్మెంట్ లో మనకు వచ్చేటప్పుడు 13 లీటర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. వచ్చేటప్పుడు కూడా దీంట్లో వచ్చేటప్పుడు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రెసెంట్ మనం చేస్తున్న వీడియో వచ్చేటప్పటికి హైర్ అండ్ వర్షన్ అనమాట. అండ్ ఫస్ట్ వన్ గా వచ్చేటప్పుడు మీకు లోవర్ అండ్ వచ్చేటప్పుడు కూడా సింగిల్ ఛానల్ ఏబిఎస్ తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పుడు డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పుడు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అండ్ ఫోక్ వీల్స్ తో కూడా వస్తుంది అనమాట. వెహికల్ కంప్లీట్ గా ట్యూబ్లెస్ టైర్స్ తోనే వస్తున్నాయి. కంప్లీట్ గా మొత్తం 3 వేరియంట్స్ కూడా. అండ్ అలాగే మనకి దీంట్లో వచ్చేటప్పుడు ఫ్రంట్ వచ్చేటప్పుడు సస్పెన్షన్ వచ్చేటప్పటికి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే ట్విన్ షాక్ సస్పెన్షన్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఆల్మోస్ట్ మీకు రైడింగ్ రేంజ్ చూసుకున్న అరౌండ్ మీకు 471 కిలోమీటర్స్ మీకు రైడింగ్ రేంజ్ అనేది ఉన్నది. అండ్ టాప్ స్పీడ్ వచ్చేటప్పుడు 130 కిలోమీటర్స్ మీకు టాప్ స్పీడ్ అయితే నడవచ్చు అనమాట. అండ్ చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే ఉంటుంది. మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనం చూసుకున్న డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే వస్తుంది. అండ్ డిస్క్ సైజ్ వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మీకు కంప్లీట్ గా ఒక 300 mm డిస్క్ అయితే ఫ్రంట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే 230 mm డిస్క్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఏదైనా సరే మనకి వెహికల్ వైజ్ గా చూసుకుంటే ఒక మంచి సెగ్మెంట్ 350 సెగ్మెంట్ లో వచ్చేటప్పుడు మంచి కాంపిటేటర్ వెహికల్ అనుకోవచ్చు. అండ్ కన్సోల్ గురించి మాట్లాడుకుంటే టోటల్ గా మనకి దీంట్లో వచ్చేటప్పుడు ప్రీవియస్ వర్షన్ కి ఇప్పుడు కూడా కంప్లీట్ గా చేంజ్ చేయడం జరిగింది అనమాట. అండ్ ప్రీవియస్ వర్షన్ లోకి వచ్చేటప్పుడు నార్మల్ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈసారి మనకి ఎక్స్ట్రాగా మనకి డిజిటల్ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఏదైతే మనకి కంప్లీట్ గా వచ్చేటప్పుడు 650 లో కానీ అలాగే మనకి మీరు హిమాలయన్ లో కానీ చూసుంటారు అనమాట. డిజిటల్ కన్సోల్
కన్సోల్స్ ఏదైతే మనకి గూగుల్ మ్యాప్స్ అసిస్టెంట్ కోసం అని చెప్పేసి సపరేట్ కన్సోల్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ హంటర్లో అయితే ప్రొవైడ్ చేశారనమాట. కంప్లీట్గా వచ్చేటప్పటికి మనకి ఏదైతే లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు చాలా మంది యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ నావిగేషన్కి అయితే మనకి కన్సోల్ని అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ మెయిన్ కన్సోల్లోకి వచ్చేటప్పుడు దీంట్లో వచ్చేటప్పుడు మనకి ఏదైతే పెట్రోల్ ఇండికేషన్ అండ్ సైడ్ ఇండికేషన్ మనకి ఇండికేషన్ కానీ అలాగే గేర్ ఇండికేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అండ్ కంప్లీట్గా రైడింగ్ మోడ్స్ కానీ ఇంకేమైనా యాడ్ చేసి ఉంటే కూడా కంప్లీట్గా చాలా బాగుంది అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ మీకు 350cc ఇంజిన్ కాబట్టి మనకి రైడింగ్ మోడ్స్ కూడా అడిషనల్గా యాడ్ చేసి ఉంటే కూడా చాలా బాగుంది అనమాట. అండ్ అలాగే మనకి ఏదైతే హ్యాండిల్ బార్ దగ్గరకు వచ్చేటప్పుడు మనకి కంఫర్టబుల్ రైడ్ అయితే ఉంటుందన్నమాట హ్యాండిల్ వచ్చేటప్పుడు కూడా. అండ్ ఏదైతే మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి పాస్ స్విచ్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ హార్న్ స్విచ్ కానీ అలాగే మనకి ఏదైతే మనకి సైడ్ ఇండికేషన్ లైట్స్ కానీ ఇలాంటి కంప్లీట్గా అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే కిల్ స్విచ్ అండ్ మనకి హజర్ లైట్ స్విచ్ని అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ హార్న్ స్విచ్ చూసుకునేటప్పటికి మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కొంచెం గ్రౌండ్ లెవెల్లో ఉన్నది. అండ్ కంప్లీట్గా మనకి హ్యాండిల్ బార్ కింద వచ్చేటప్పటికి యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేశారనమాట. మన రైడింగ్ యొక్క విషయానికి వచ్చేటప్పుడు చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు 350cc ఇంజిన్ కాబట్టి మీకు లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే ఉంటుంది. అరౌండ్ మనకి 350 సెగ్మెంట్లో వచ్చేటప్పుడు బెస్ట్ ఆఫ్ రోడింగ్ వెహికల్ అయితే అవుతుంది. ఎందుకంటే మీరు లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు కూడా రైడర్ అండ్ పిలియన్ కానీ ఎవరికైనా సరే చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే ఉంటుంది అనమాట. అరౌండ్ మీకు ఎయిర్ అండ్ ఆయిల్ కూల్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ మీకు టార్క్ చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ మీకు 27 న్యూటన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ పవర్ చూసుకున్నా కూడా 20.2 bhp పవర్ అయితే ఆర్పిఎం చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ మీకు 6100 ఆర్పిఎం అయితే ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి అండ్ లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ ట్యాంక్ విషయం కొంచెం ఇంక్రీజ్ చేసి ఉంటే చాలా బెటర్ గా ఉందన్నమాట. మనకి అరౌండ్ 15 లీటర్స్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటే అండ్ మైలేజ్ విషయం దగ్గరకు వచ్చేటప్పుడు అరౌండ్ మీకు 13 లీటర్స్కి అరౌండ్ మీకు 30 నుంచి 35 కిలోమీటర్స్ మీకు మైలేజ్ అయితే వస్తుంది అనమాట పర్ లీటర్కి వచ్చేటప్పుడు కూడా. అండ్ మనకి రైడింగ్ ఒక పర్ఫార్మెన్స్ వైజ్ గా చూసుకుంటే కూడా మీకు వైబ్రేషన్స్ అన్నది హ్యాండిలింగ్ చాలా కంఫర్టబుల్ గా ఉన్నది. అండ్ మీకు టాల్ రైడర్స్ కానీ అండ్ షార్ట్ రైడర్స్ కూడా ఇద్దరు కూడా చాలా కంఫర్టబుల్ గా హ్యాండిల్ చేయొచ్చు అనమాట. అండ్ రైడింగ్ వచ్చేటప్పుడు కూడా అరౌండ్ మీకు గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మీకు 150 mm గ్రౌండ్ క్లియరెన్స్ కాబట్టి మీకు 510 5.5 అరౌండ్ అలాగ ఉన్నా కూడా చాలా కంఫర్టబుల్ గా మీకు రైడ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ వెహికల్ వెయిట్ చూసుకుంటే 177 kgs వెహికల్ వెయిట్ అయితే ఉన్నది. అండ్ కన్సోల్ గురించి మాట్లాడుకోవడం మనకి దీంట్లో వచ్చి డిజిటల్ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి గూగుల్ మ్యాప్స్ కానీ అలాగే మనకి ఏదైతే బ్యాటరీ ఇండికేషన్ కానీ తెలియడం కోసం మనకి ఏదైతే మన కన్సోల్ పక్కన అయితే స్మాల్ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. డిజిటల్ కన్సోల్ అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది. అలాగే మనకి 3 వేరియంట్స్ అయితే ఉన్నాయన్నమాట. సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంది అండ్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ రెండు కూడా మనకి అవైలబుల్ గా ఉన్నది. అరౌండ్ 6 కలర్స్ లో అయితే ఉన్నది అనమాట. మీకు ఏ కలర్ అయితే ఎస్పెషల్గా నాకైతే వైట్ అండ్ బ్లూ కలర్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ అలాగే మీకు ఏదైతే మనకి అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ తో ప్రొవైడ్ చేస్తున్నా 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఇచ్చుంటే ఇంకా చాలా కంఫర్టబుల్ గా ఉన్నాం. అండ్ మనకి 5 స్పీడ్ మాన్యువల్ బాక్స్ ఇచ్చారు. మరి దేనివల్ల ఏమిటన్నది మనకి ఐడియా లేదు పెద్దగా. అండ్ కంప్లీట్ గా నెక్స్ట్ వర్షన్ లో ఏమైనా చేంజ్ చేస్తారేమో చూడొచ్చు. అండ్ అలాగే 17 ఇంచ్ వీల్స్ అయితే వస్తున్నాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి. అలాగే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ మీకు 141 mm ఫోర్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ట్విన్ షాక్ అబ్జర్వర్ అయితే మనకి ట్విన్ షాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట కంప్లీట్ గా వచ్చేటప్పుడు. అండ్ అలాగే మనకి ఏదైతే కంప్లీట్ గా మనకి చూసుకుంటే కూడా ఓవరాల్ గా మనకి 350 సెగ్మెంట్ లో ఒక మంచి కాంపిటేటర్ వెహికల్ అని చెప్పుకోవచ్చు హంటర్ 350 వచ్చేటప్పటికి. అండ్ ఫ్రెండ్స్ ఓవరాల్ గా హంటర్ 350 ఒక రివ్యూ ఇది ఫ్రెండ్స్. అండ్ కంప్లీట్ గా చూసుకుంటే కూడా కొన్ని ఫీచర్స్ వైజ్ గా చూసుకుంటే ఒక బెస్ట్ ఫీచర్స్ అయితే మనకి హంటర్ 350 వచ్చేటప్పుడు లాంచ్ అయింది అనమాట 2025 లో వచ్చేటప్పటికి. అండ్ మనకి మెయిన్ చూసుకుంటే కూడా ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే ఎయిర్ అండ్ ఆయిల్ కూల్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ తో వస్తుంది అనమాట. అండ్ సీట్ వైజ్ గా చూసుకున్నా కూడా 800 mm సీట్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. కంప్లీట్ గా అయితే కుషనింగ్ అనేది చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ రైడర్ అండ్ పిలియన్ కూడా చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ డే టు డే లైఫ్ లోకి వచ్చేటప్పుడు కూడా రైడర్స్ వచ్చేటప్పుడు చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే ఉంటుంది సిటీ రైడ్స్ కి వచ్చేటప్పుడు కూడా. అండ్ ఏదైతే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి మన హజార్ లైట్స్ తో కూడా వస్తుంది అనమాట. అండ్ డిజిటల్ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ట్యాంక్ విషయంలోకి వచ్చేటప్పుడు 13 లీటర్స్ ర్యాంక్ అయితే ప్రొవైడ్ చేశారు. అరౌండ్ మీకు 30 నుంచి 35 కిలోమీటర్స్ మీకు కంపెనీ అయితే క్లైమ్ చేస్తుంది అనమాట పర్ లీటర్కి వచ్చేటప్పుడు కూడా. అండ్ మనకి సిటీ రైడర్స్కి అయితే చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు రైడ్ అన్నది కూడా చాలా కంఫర్టబుల్. టాప్ స్పీడ్ వచ్చేటప్పుడు 130 కిలోమీటర్స్ మీకు టాప్ స్పీడ్ అయితే మీరు మెయింటైన్ చేయొచ్చు. అండ్ టాప్ స్పీడ్ వచ్చేటప్పుడు కూడా అండ్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ తో వస్తుంది. మన దీంట్లో వచ్చేటప్పుడు 3 వేరియంట్స్ అండ్ 6 కలర్స్ లో మనకి వెహికల్ అనేది అవైలబుల్ గా ఉన్నది అనమాట. అండ్ మనకి ప్రొవైడ్ చేసింది వచ్చేటప్పుడు కూడా మనకి ఏదైతే వెహికల్ కంప్లీట్ గా కొన్ని చేంజెస్ తో తీసుకురావడం జరిగింది అనమాట డిజైన్ వైజ్ గా. అండ్ కొంచెం బెటర్ ఫీచర్స్ తో తీసుకొచ్చాను. అండ్ ఎస్పెషల్ గా చెప్పుకుంటే రైడింగ్ మోడ్స్ కానీ అలాగే ట్యాంక్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేస్తుంటే కూడా చాలా బాగుంది. అండ్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తీసుకొచ్చిన అండ్ కంప్లీట్ గా అయితే మంచి ఫీచర్స్ తో తీసుకొచ్చింటే ఇంకా బెటర్ ఆప్షన్ అయితే ఉందన్నమాట హంటర్ 350 వచ్చేటప్పటికి. అండ్ అదర్వైజ్ మనకి 350 సెగ్మెంట్ లోకి వచ్చే ఒక బెస్ట్ కాంపిటేటర్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకి టీవీఎస్ అపాచీ 310 కావచ్చు అలాగే మనకి కంప్లీట్ గా 310 సిరీస్ లో ఉన్న ఒక అన్నిటికి కూడా మనకి కాంపిటేటర్ వెహికల్ అని చెప్పుకోవచ్చు.
చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ మీకు షార్ట్ రైడర్స్ కూడా చాలా కంఫర్టబుల్ అండ్ లైట్ వెయిట్గానే ఉన్నది, 177 kgs కాబట్టి పర్లేదు. అండ్ లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు కానీ అలాగే ఇద్దరు ఉంటే కానీ కంఫర్టబుల్ రైడ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ రైడ్ విజన్లోకి వచ్చేటప్పుడు కూడా చాలా పర్ఫెక్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు ఈ సెగ్మెంట్లో వచ్చేటప్పుడు కూడా. అండ్ ప్లస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్లో చాలా మంది వీడియోస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేయలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ కలుద్దాం ఇంకొక వెహికల్తో వచ్చేటప్పటికి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.